వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేస్తున్నారు. కష్టాలతో బాధలు పడుతూ దేవతలతో కలిసి బ్రహ్మగారు వైకుంఠానికి వచ్చి స్వామిని స్తోత్రం చేస్తే స్వామి ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం కాకముందు ఒక స్తోత్రం, ఆయన ప్రత్యక్షం అయిన తర్వాత మరొక స్తోత్రం. మన అందరి కోసమే ఎంతో అమూల్యమైనటువంటి భావాలతో కూడిన శ్లోక రత్నములను వ్యాస మహర్షి మనకు అందించారు. ఓ పరమాత్మ, ఈ సత్వరజస్తమో గుణాలనేటువంటివి నీ మాయ చేత అనేక రకాలైనటువంటి ఆటలు ఆడిస్తూ ఉంటాయి. కానీ నువ్వు మాత్రం వాటికి అతీతమై ఉంటావు. ఎలాగా అంటే కట్టెలో అగ్ని ఉన్నట్లు, గోవు నుంచి పాలు వచ్చినట్లు, అదేవిధంగా భూమిలో నీరు ఉన్నట్టు ఉంటావు. వాటిల్లో ఉన్నా వాటికి ఏమాత్రము సంబంధం లేని విధంగా ఈ సృష్టినంతటినీ నడిపిస్తూ ఉంటావు. నీకు వీటితో ఏమాత్రము సంగము లేదు అన్న విషయాన్ని పండితులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. పామరులైనటువంటి వాళ్ళు ఇదంతా కూడా పరమాత్మమయమే అని అనుకున్నప్పటికీ కూడా ఆ త్రిగుణముల చేత బాధింపబడుతూ ఉంటారు. నీ తత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. నీవు త్రిగుణాతీతుడవు అనే జ్ఞానాన్ని పొందలేకపోతూ ఉంటారు అని వర్ణించి, తం త్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వా గతా నిర్వృతి మధ్య సర్వే గజాదవార్త ఇవ గాంగమంభః. ఏనుగు ఒక అడవిలో కారు చిచ్చులో ఇరుక్కుపోయింది. ఎటు చూచినా కూడా నిప్పే. ఆ నిప్పు యొక్క సెగలకు బాధపడుతోంది. అనుకోకుండా సందర్భంలో ఆ ఏనుగుకు ఒక చక్కని గంగానదీ ప్రవాహం తారసపడితే, సమీపంలో ఉంటే ఆ తాపం నుంచి ఎంత విముక్తి పొందుతుంది, ఎంత ఆనందపడుతుంది. ఆహా, నేను ఈ దవాగ్నిలో పడి ఇబ్బంది పడేదాన్ని, కానీ నా కోసమే ఇక్కడ గంగాజలం ఉన్నది అని ప్రశాంతంగా ఆ నీటిలో ప్రవేశించి తాపాన్ని తీర్చుకుంటుంది. అలాగే సమస్యలు, కష్టాలు, సంసార దుఃఖాలు మొదలైనటువంటి దావాగ్ని చేత బాధపడే మా అందరికీ కూడా నీ దర్శనం ఎలా ఉంది అంటే అమృతప్రాయమైన గంగాజలంతో సమానంగా ఉంది. ఆ గంగాజలాన్ని ఆస్వాదిస్తే, అందులో ప్రవేశిస్తే ఎంత హాయిగా ఉంటుందో, నువ్వు మా ఎదురుగుండా ప్రత్యక్షమైతే ఈ క్షణమే మా కష్టాలు నష్టాలు పోయినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మా కోసం మా మీద దయతో ఉద్భవించినటువంటి ఓ స్వామి, సరోజనాభ, నాభియందు పద్మము కలిగినటువంటి వాడా, ఓ పరమాత్మ, ఎంతో కాలంగా మేము కోరినటువంటి కోరిక ఈనాటికి సార్థకమయ్యింది. ఏమిటి అంటే కమనీయమైనటువంటి నీ దర్శనమే నిజమైన మా ప్రయోజనం. మాలాంటి వాళ్ళ గతిని చూచి నీవు మాకు ప్రత్యక్షమయ్యావా స్వామి? నిన్ను చూడంగానే మాలో కోరికలన్నీ కూడా నశించిపోయి ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి మేము ప్రవేశిస్తున్నాము. అద్భుతమైన నీ రూపాన్ని దర్శించిన తర్వాత ఇంకా తుచ్చమైనటువంటి కోరికలతో మాకు పనేమున్నది? నిజమైన కోరిక, ఆనందం నువ్వే. సత్వం విధత్స్వాకిల లోకపాలాః వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మన్ కిం వాన్య విజ్ఞాప్యమశేష సాక్షిణః. అన్నిటికీ సాక్షిభూతుడవు నీవై ఉన్నావు కదా, నీకు తెలియంది ఏమన్నా ఉంటుందా? నువ్వు చూడలేనిది ఏమైనా ఉంటుందా? సామాన్యులైతే మామూలు నేత్రములతో అన్నీ చూడలేరు, వాళ్ళకి పరిధి ఉంటుంది. కానీ నువ్వు దివ్యమైన నేత్రములు కలిగిన వాడివి, ఈ విశ్వాన్నే నడిపించగలిగినటువంటి వాడివి. నువ్వు చూడలేనిది, నీకు తెలియరానిది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ నీ దగ్గరకు వచ్చి, స్వామి ఇలా జరిగింది, మా కష్టాలు నువ్వు తీర్చాలి, దీనికి ఏదైనా మార్గం చెప్పని మొదటి నుంచి సమస్యని వినిపించాల్సిన అవసరం ఉందా? అన్నీ నీకు తెలిసేగా జరిగేది. కాబట్టి ఇదిగో చూడు,
నీ అనుగ్రహం కోసం సమస్తమైన దేవతలు, లోకపాలకులు వీళ్ళంతా కూడా నీ సన్నిధికి చేరారు, నీ పాదాన్ని ఆశ్రయించారు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది. బహిరంతరాత్మన్, లోపల బయట ఈ విశ్వమంతా వ్యాప్తమై మమ్మల్ని నడిపించేటువంటి ఓ పరమాత్మ, మేము ఏ ప్రయోజనంతో వచ్చామో ఆ ప్రయోజనం నీకు తెలుసు. కాబట్టి నీ పాదముల చెంత చేరినటువంటి మమ్మల్ని అనుగ్రహించి మా కష్టములను తీర్చవలసింది అని ఎంతో గొప్పగా ఆ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. అహం గిరిత్రశ్చ సురాదయోయే దక్షాదయోగ్నేరివ కేతవస్తే కిం వా విదామేశ పృథగ్విభాతాః విధత్స్వశన్నో ద్విజ దేవమంత్రం. బ్రహ్మగా పిలవబడేటువంటి నేను నీ అనుగ్రహం వల్ల ఇదిగో వచ్చా నీ సన్నిధికి. అలాగే ఇటు చూడు పరమేశ్వరుడు కూడా వచ్చాడు. అలాగే తక్కినటువంటి దేవతలు నీ సన్నిధికి చేరుకున్నారు. ఈ దక్ష ప్రజాపతి మొదలైన ప్రజాపతులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు అంటే, నీవు అగ్నివైతే ఆ అగ్ని ప్రజ్వలించేటప్పుడు దాంట్లో నుంచి బయటికి కనిపించేటువంటి విస్ఫులింగములు, ఆ జ్యోతి స్వరూపమైన అగ్ని యొక్క విస్ఫులింగములే మేమంతా ఉన్నాం. నిజమైన అగ్నిహోత్రుడు ఎవరంటే నువ్వే. మేము మిడుగురు పురుగులు లాంటి వాళ్ళం, అగ్నిలా ఆభాస తప్ప నిజమైన శక్తితో కార్యాన్ని నెరవేర్చేది మేం కాదు, మాలో ఉండి నువ్వు చేయిస్తున్నావు. కాబట్టి కిం వా విదామేశ పృథగ్విభాతాః, నీకన్నా వేరుగా మేమున్నాము, మేమంతా నీ స్వరూపులమే. ఈ రెండిట్లో ఏది నిజమైనదో ఇంకా సంపూర్ణంగా తెలియనటువంటి భావనలో మేమున్నాము. అంతా నీ వల్లే నడుస్తున్నది, కానీ నీకన్నా మేము ప్రత్యేకంగా ఉన్నామా? నువ్వు మేము అంతా ఒకటేనా? ఈ విషయంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి మేము ఇంకా ఎంతో ప్రయాసపడవలసి ఉన్నది. పృథగ్విభాతాః. కాబట్టి ఇలా కొంత అజ్ఞానంలో ఉన్నటువంటి మాకు ఏం చెయ్యాలో తగినటువంటి ఒక ఆలోచనను నీవే ఇవ్వవలసి ఉన్నది. ద్విజ దేవ మంత్రం, ఈ దేవతలందరికీ మాకు ఒక చక్కటి ఉపాయాన్ని అందించవలసింది. శ్రీ సుకౌవాచ ఏవం విరించాదిభిరీడితస్తత్ విజ్ఞాయతేషాం హృదయం తథైవ జగాద జీమూత గంభీరయా గిరా బద్ధాంజలీన్ సంవృత సర్వకారకాన్. ఈ విధంగా ఇంద్రియములన్నింటినీ నిగ్రహించి తదేక దీక్షతో మా హృదయాల్లో పరమాత్ముడే నిలిచి ఉన్నాడు, ఈ విధంగా దర్శిస్తేనే స్తోత్రం చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడని ఎంతో శక్తితో యోగుల వలె ఇంద్రియములన్నింటినీ తమ స్వాధీనంలో ఉంచుకుని ఏకాగ్రతతో పరమాత్మను స్తోత్రం చేశారు బ్రహ్మాదులందరూ. అంటే పరమాత్మను మనం పొందాలన్నా, ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలన్నా చేయవలసింది ఏమిటంటే ఇంద్రియములను నిగ్రహించటం. ఆ విధంగా వాళ్ళు స్తోత్రం చేసేటప్పటికీ విరించాదిభిః, ఆ బ్రహ్మాదుల చేత పొగడబడిన స్తోత్రము చేయబడిన ఆ పరమాత్ముడు వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకున్నాడు. వెంటనే మేఘం ఏ విధంగానైతే గంభీరంగా ధ్వనిస్తూ ఉంటుందో మేఘ గర్జన, అలాంటి అద్భుతమైన గంభీరమైనటువంటి స్వరంతో ఈ విధంగా తనకు నమస్కరిస్తున్నటువంటి దేవతలందరినీ చూచి బ్రహ్మాదులతో ఇలా మాట్లాడుతున్నాడు. పరమాత్ముని యొక్క అమృత తుల్యమైన పలుకులు ఏమిటో విందాం. ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వరః విహర్తుకామస్తానాః సముద్రోన్మథనాదిభిః. అసలు ఏ సమస్య వచ్చినా కూడా పరమాత్ముడే లీలగా హేళగా హాయిగా పరిపూర్తి చేయగలడు. ఆయనకి ఎవరి సహాయం అక్కర్లేదు. కానీ ఆయన కొన్ని లీలలు చూపించాలనుకుంటాడు, చెయ్యాలనుకుంటాడు. దానికోసం కొన్ని కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేస్తాడు ఆయన సంకల్పం వల్ల. వాటికి అనుగుణంగా వీళ్ళందరూ చేస్తూ ఉంటే వాటిని నడిపిస్తూ సహకరిస్తున్నట్లుగా ఆయన వినోదిస్తాడు. ఈ సంసార చక్రమంతా కూడా ఆయన లీలా విశేషమే కదా. అందువల్ల తాను తలుచుకుంటే అప్పటికప్పుడే దేవతల యొక్క సమస్యను పరిష్కరించగలిగిన సమర్థత ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక లీల ప్రదర్శించాలనుకున్నాడు. దానికోసమే ఆ దేవతల కార్యాన్ని ఏం చెయ్యాలని తెలియజేస్తూ ఉన్నాడు. సముద్రోన్మథనాదిభిః, క్షీర సముద్రాన్ని మధించి తద్వారా అమృతాన్ని పొందడం, ఇవన్నీ కూడా మీరు చెయ్యాలి అని వాళ్ళకు ఉపదేశం చేయబోతున్నాడు. అవన్నీ చెయ్యకుండానే దేవతలను రక్షించగలిగిన సామర్థ్యం పరమాత్మకున్నా అవన్నీ చేయించటం అనేది మనందరి కోసం, ఆయన లీలలు మనకి ప్రదర్శింపజేయటం కోసమే. శ్రీ భగవానువాచ
హంత బ్రహ్మన్ అహో శంభో హే దేవా మమ భాషితం శృణుతావహితా సర్వే శ్రేయోవహ స్యాత్ యథాసురాః. ఓ బ్రహ్మగారు, ఓ పరమేశ్వర, ఓ దేవతలారా, నేను చెప్పేటువంటి మాటలు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వినండి, మీకు మేలు జరుగుతుంది. అసురులు ఇప్పుడు ఏ విధంగానైతే సంపదలను అనుభవిస్తూ ఉన్నారో ఆ విధంగా మీరు కూడా సంపదలను అనుభవించాలన్నా, సుఖాలను పొందాలన్నా కూడా నేను చెప్పేటువంటి ఒక చక్కని కార్యాన్ని నిర్వహించాలి. తద్వారా రాక్షసులు అణచబడతారు, మీరు సుఖపడతారు. యాత దానవ దైతేయైః తావత్ సంధిర్విధీయతాం కాలేనానుగృహీతైస్తైః యావద్వో భవః ఆత్మనః. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి దానవులతో, దైత్యులతో, దితి సంతానము అలాగే ధను సంతానము, దైత్యులు దానవులు, వీళ్ళకి సంబంధించిన రాక్షస మూక ఏదైతే ఉంటుందో వాళ్ళందరితో సంధి చేసుకోండి. ప్రస్తుతం వాళ్లతో విరోధించటం ప్రమాదం. కాలం కలిసొచ్చేంత వరకు వాళ్లతో మీరు సంధి ప్రయత్నం చెయ్యండి. కాలం గనక కలిసి వచ్చినట్లయితే అప్పుడు మీకు వృద్ధికాలం సమీపిస్తుంది. తద్వారా మీరు కూడా ప్రయోజనాన్ని చవిచూడవచ్చు. ఇది నేను ఇచ్చేటువంటి సూచన. ఇప్పుడు రాక్షసులతో మీకు ఏ విధమైనటువంటి పోరాటాలు వద్దు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోండి. ఏమని? అరయోపి సంధేయాః సతి కార్యార్థ గౌరవే అహిమూషికవద్దేవాః హ్యర్థస్య పదవీంగతైః. శత్రువులైనా కూడా సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యం చాలా పెద్దది. దాన్ని మనం సాధించాలంటే కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకోవాలి, కానీ హడావిడిగా ఆరాటంగా చెయ్యకూడదు. కాబట్టి సమయం కోసం వేచి చూస్తూ ఇప్పుడు దానవులతో, దైత్యులతో మీరు సంధిని కలిగి ఉండండి. ఎందుకంటే మీరు చేయబోయేటువంటి కార్యం అంత గొప్పది. కార్యార్థ గౌరవే, దాని ప్రయోజనం ఇంకా గొప్పది. అహిమూషికవద్దేవాః. ఒక బుట్టలో పాము ఉంది. ఆ పాముతో పాటు ఒక ఎలక కూడా ఉంది. పాము వెంటనే ఎలకని తినేస్తే ఆ బుట్టలోంచి బయటికి రాలేదు. ముందు ఎలుకతో స్నేహం చేసి ఆ ఎలుక ద్వారా ఆ బుట్టను దాని పళ్ళతో రంధ్రం పెట్టేటట్టుగా చేసి ఆ ఎలుక రంధ్రం పెట్టిన తరువాత ఆ ఎలుకను తాను తినేసి ఆ బుట్టలోంచి ప్రశాంతంగా బయటికి వెళుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి విచిత్రం. అదేవిధంగా మీరు కూడా ఆ రాక్షసులతో స్నేహం చేసి వారి ద్వారా జరగవలసినటువంటి ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొందిన తరువాత వాళ్లను ఏ విధంగా మనం పతనం చేయాలనే ప్రయత్నం చేద్దాం. అహిమూషికవద్దేవాః అర్ధస్య పదవీంగతైః. మన ప్రయోజనాన్ని మనం సాధించిన తరువాతే ఆ రాక్షసులతో తగాదా. ఇప్పుడు మాత్రం మీరు సంధి చేసుకోవాలి. ఎందువల్లంటే మీరు సాధించబోయేటువంటి ప్రయోజనం అంత గొప్పది. అమృతోత్పాదనే యత్నః క్రియతాం అవిలంబితం. అమృతాన్ని క్షీరసాగరం నుంచి బయటికి తీసుకురావటానికి వెంటనే మీరు ప్రయత్నం ప్రారంభించాలి. అవిలంబితం, ఏమాత్రము ఆలస్యం కూడదు. యస్య పీతస్య వై జంతుః మృత్యుగ్రస్తో అమరో భవేత్. ఆ అమృతాన్ని సేవించినట్లయితే మృత్యుముఖం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ జీవిస్తారు. ఒకవేళ మరణించినా మళ్ళీ జీవించగలుగుతారు. అంత శక్తి అమృతానికి ఉన్నది. అందువల్ల అమృతాన్ని మీరు పానం చెయ్యాలి. పానం చేయాలంటే అమృతం లభించాలి. దానికోసం మీరు గొప్ప ప్రయత్నం చెయ్యాలి. క్షిప్త్వా క్షీరోదధౌ సర్వాః వీరుతృణలతౌషధీః మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వా చ వాసుకిం. ఈ క్షీరసాగరంలో మీరు ఎన్నో రకములైనటువంటి లతలు, అలాగే గడ్డి, ఓషధులు, అమృతతుల్యములైనటువంటి వృక్షాలు, వీటిలన్నిటినీ కూడా ఈ క్షీరసాగరంలో పడవేయండి, తీసుకురండి. వాటిల్ని తీసుకొచ్చి ఆ క్షీరసాగరంలో పడవేసి వాటితో పాటుగా మీరు క్షీరసాగరాన్ని మధించాలి. దేంతో అంటే మంథానం మందరం కృత్వా, కవ్వంగా మందర పర్వతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మందర పర్వతాన్ని కవ్వంగా ఏర్పాటు చేసుకుని నేత్రం కృత్వా చ వాసుకిం, సర్పరాజు అయినటువంటి వాసుకిని ఆ మందర పర్వతాన్ని అనే కవ్వాన్ని చిలికేటువంటి తాడుగా ఏర్పాటు చేసుకుని ఈ క్షీరసాగరాన్ని మీరు మథించాలి. ముందుగా ఆ క్షీరసాగరంలో ఎన్నో విలువైన అమూల్యమైన ఓషధులతో కూడినటువంటి చెట్లు, లతలు, అలాగే పొదళ్ళు, ఇవన్నీ అందులో పడవేయాలి అని సూచన చేస్తూ ఉన్నారు స్వామి.
సహాయేన మయా దేవాః నిర్మంధత్వమతంద్రితాః క్లేశభాజో భవిష్యంతి దైత్యాయూయం ఫలగ్రహాః. ఈ పనికి నా సహాయం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వకాల సర్వావస్థల యందు మీకు ఏ విధమైన సమస్య వచ్చినా రక్షకునిగా నేనుంటాను. కానీ మీరు చేయవలసింది ఏంటో తెలుసా? అతంద్రితాః, బద్ధకాన్ని విడిచిపెట్టండి. బద్ధకం ఉన్నట్లయితే కోరికలు పెద్దవి, ఆ కార్యాన్ని సాధించడానికి తగినటువంటి ప్రయత్నం మాత్రం లేకపోతే మందగిస్తే ఆ పని జరగదు కదా. అందువల్ల మీరు ఈ మహత్తర కార్యాన్ని చెయ్యాలంటే చేద్దాంలే చూద్దాంలే అనే అలసత్వం లేకుండా, బద్ధకం లేకుండా వెంటనే ప్రయత్నం ప్రారంభించండి. మీ ప్రయత్నం ప్రారంభమైతే మీ సహాయం నాకుంటుంది. మనం కూడా జీవితంలో అదే నేర్చుకోవాలి. సత్సంకల్పాన్ని, కార్యాన్ని సాధించడం అనేది మొదలు పెడితే ఆ పరమాత్ముని సహకారం మనకి ఎల్లవేళలా ఉంటుంది. అదే చెబుతున్నాడు ఆ దేవతలకు. క్లేశభాజో భవిష్యంతి దైత్యాః యూయం ఫలగ్రహాః. ఇలా మీరు చేసినట్లయితే చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు, రాక్షసులందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇది జరగబోయే భవిష్యత్తు. దానికి పునాది ఏమిటి అంటే మీరు బద్ధకం లేకుండా నేను చెప్పిన పని చెయ్యటమే. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంతి అసురాసురాః న సంరంభేణ సిద్ధ్యంతి సర్వే అర్థాః సాంత్వయాయథ. మీరు సంధి కోసం రాక్షసుల దగ్గరికి వెడతారు, దైత్య దానవుల దగ్గరకు. వాళ్ళు ఏం చెప్పినా వాటిని ఆమోదించండి. వాళ్ళు ఎన్ని నియమాలు పెట్టినా సరే అనండి, వ్యతిరేకించద్దు, నెమ్మదిగా ఉండండి. వాళ్లతో ఆరాటపడి పోట్లాటలు చెయ్యొద్దు. ఎందువల్లనంటే ఏదైనా కార్యం సాధించాలి అంటే సంరంభము, ఆటోపము, హడావిడి, ఆదుర్ద, క్రోధము, ఆగ్రహము ఇవి ఉండకూడదు. సర్వే అర్థాః సాంత్వయాయథ. సున్నితమైనటువంటి సామోపాయంతోనే మనం ప్రయోజనాలను సాధించుకోవాలి. అంటే దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టి ఉన్నప్పుడు భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రయోజనాన్ని మనం ఆలోచించినట్లయితే ఈనాడు వీళ్లతో చాలా అనువుగా వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలన్నింటికీ కూడా అంగీకరిస్తూ మనం తల ఒగ్గి ఉండడం ఎంతో మంచిది. ఆ తరువాత నాటకాన్నంతా నడిపించడానికి నేను ఎలాగూ సంసిద్ధుణ్ణి, సర్వకాల సర్వావస్థల్లో మీకు సహాయం చేస్తాను అని పరమాత్ముడు మాట ఇచ్చాడు. నభేతవ్యం కాలకూటాత్ విషాత్ జలధి సంభవాత్. ముందుగానే సూచన చేస్తున్నారు స్వామి. మీరు క్షీరసాగరాన్ని మధించినప్పుడు దానిలో నుంచి కాలకూటం వస్తుంది, విషం వస్తుంది. కానీ దానికి మీరు భయపడాల్సినటువంటి పరిస్థితే లేదు. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. లోభః కార్యో నవో జాతు రోషః కామస్తు వస్తుషు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ విషంతో పాటు హాలాహలంతో పాటు ఆ క్షీరసాగరం నుంచి పైకి ఉద్భవించేటువంటి అమూల్యమైన వస్తు సంపదలను చూచి వాటి కోసం ఆరాటపడకండి. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని చెప్పి అక్కడ మీరు కొట్లాటలు పెట్టుకోవద్దు. అసలైనటువంటి అమృతం వచ్చేదాకా నిగ్రహంగా ఉండాలి. అలాగే మీలో మీరు తగాదాలు పెట్టుకోవద్దు. రోషకామస్తు వస్తుషు. ఆ వస్తువుల యందు కోరిక వద్దు, మీలో మీకు తగాదా వద్దు. రోషః కామస్తు వస్తుషు అని చక్కని సలహా చెబుతూ ఉన్నారు పరమాత్మ. ఇతి దేవాన్ సమాదిశ్య. శ్రీ శుక ఉవాచ ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమః తేషామంతర్దధే రాజన్ స్వచ్ఛంద గతిరీశ్వరః. ఈ విధంగా తన దగ్గరికి కష్టంతో వచ్చినటువంటి దేవతలకు, బ్రహ్మాదులకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని సూచించి చెప్పి సర్వస్వతంత్రుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అక్కడ అంతర్ధానమైపోయి తన చోటుకి చేరుకున్నారు. స్వచ్ఛంద గతిరీశ్వరః. తాను తలుచుకున్నట్లుగా సంచరించే స్వాతంత్ర్యం ఉన్నది కాబట్టి అక్కడికక్కడే పరమాత్ముడు అంతర్ధానమైపోయాడు. అధ తస్మై భగవతే నమస్కృత్య పితామహః భవశ్చ జగ్మతు స్వం స్వం ధామోపేయు బలిం సురాః. ఆ శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి బ్రహ్మగారు సత్యలోకానికి వెళ్ళిపోయారు, పరమేశ్వరుడు శివలోకానికి చేరుకున్నారు. ఇంకా దేవతలందరూ ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా బ్రహ్మ దగ్గర, శంకరుని దగ్గర ఆజ్ఞను పొంది సంధి చేసుకోవటానికి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. ఈ దైత్య దానవులందరికీ కూడా నాయకుడప్పుడు ఆ బలిచక్రవర్తి, అతని దగ్గరికి వెళ్ళారు. దృష్ట్వారీనప్య సంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ న్యషేధదైత్యరాట్ శ్లోక్యః సంధి విగ్రహ కాలవిత్. ఎప్పుడు యుద్ధం చెయ్యాలి, ఎప్పుడు సామోపాయం ఉండాలి, ఈ చతుర్విధమైన సామధాన భేద దండోపాయాలు, అలాగే సంధి విగ్రహాలు
ఇవన్నీ బాగా తెలిసినటువంటి వాడు ఎవరు? ఆ బలిచక్రవర్తి. అందువల్ల తన దగ్గరికి వస్తున్నటువంటి దేవతలందరినీ చూచాడు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఏమీ లేవు, వాళ్ళు కోపంగా కూడా లేరు, ప్రసన్నంగా వస్తున్నారు. అటువంటి దేవతలను చూడంగానే ఈ బలిచక్రవర్తి పక్కనున్నటువంటి రాక్షసులందరూ కూడా ఆయుధాలు తీసి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ కాలు దువ్వుతూ ఉంటే, ఆగండ్రా, వాళ్ళు వచ్చింది దేనికి? సంధి కోసం. వాళ్ళల్లో ఏ విధమైన క్రోధము కనిపించటం లేదు. ప్రస్తుతం మనం సంయమనం పాటించాలి అని బలిచక్రవర్తి ఆ దానవ వీరులందరినీ కూడా నిగ్రహింపజేశాడు. న్యషేధ దైత్యరాట్ శ్లోక్య. చక్కని చరిత్ర కలిగినటువంటి ఆ బలిచక్రవర్తి వాళ్ళందరినీ కూడా నిగ్రహించి ఇప్పుడు యుద్ధానికి సమయం కాదు, సంధి చేసుకోవాలన్నాడు. తే వైరోచని మాసీనం గుప్తం చాసురయూధపై శ్రియా పరమయాజుష్టం జితాశేషముపాగమన్. విరోచనుని కుమారుడైనటువంటి ఆ బలిచక్రవర్తి దగ్గరకు వచ్చారు దేవతలంతా. ఆ బలిచక్రవర్తి చుట్టూ ఎంతో పరాక్రమ సంపన్నులైనటువంటి రాక్షసులందరూ రక్షకులుగా ఉన్నారు. సమస్తమైన సంపదలకు కూడా నిలయభూతుడై ఆ బలిచక్రవర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి బలిచక్రవర్తిని చూడడానికి దేవతలు వచ్చారు సంధి కోసం. మహేంద్ర శ్లక్ష్ణయా వాచా సాంత్వయిత్వా మహామతి అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. ఆ మహేంద్రుడు వచ్చి బలిచక్రవర్తితో శ్లక్ష్ణయా వాచ, మనోహరమైన తీయనైన మంజులమైన వాక్కుతో ఈ రకంగా సంభాషిస్తున్నాడు. సంధి కోరుకోవడానికి వచ్చినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నాడు. పురుషోత్తముడైన శ్రీమన్నారాయణమూర్తి ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా తనలో చక్కగా దాచుకుని ఆయన ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోకుండా అదే మార్గంలో బలిచక్రవర్తితో సాంత్వతతో చక్కగా మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ అభ్యభాషత ఇలా చెబుతున్నాడు. తదరోచత దైత్యస్య తత్ర అన్యే ఏ అసురాధిపాః శంబరో అరిష్టనేమిశ్చ ఏ చ త్రిపురవాసినః. శ్రీ మహావిష్ణువు చెప్పిన మార్గానికి ఎదురుంటుందా? ఆయన చెప్పిన విధంగానే సామోపాయంతో సంధి చేసుకుంటూ ఈ క్షీరసాగర మథన వృత్తాంతాన్ని అంతటినీ దేవేంద్రుడు ఆ బలిచక్రవర్తికి తెలియజేశాడు. బలిచక్రవర్తి ఆనందంగా అంగీకరించాడు. అతనితో పాటు అక్కడ ఇంకా రాక్షస శ్రేష్ఠులు ఉన్నారు. శంబరుడు, అరిష్టనేమి, అలాగే త్రిపురములలో నివసించేటువంటి రాక్షసులు, వీళ్ళందరూ కూడా బలిచక్రవర్తి దగ్గరే ఉన్నారు. వాళ్ళందరూ కూడా సరే సరే అని తలలు ఊపారు. ఈ దేవేంద్రుడు దేవతలు చెప్పిన విషయానికి అంగీకరించారు, సంధికి ఒప్పుకున్నారు. తతో దేవాసురా కృత్వా సంవిధం కృత సౌహృదా ఉద్యమం పరమంచక్రుః అమృతార్థే పరంతప. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా ఒప్పందం చేసుకున్నారు. మనందరం కలిసి కష్టపడదాం, ప్రయోజనాన్ని పొందుదాం అని దేవతలు రాక్షసులు కలిసి ఒప్పందం చేసుకుని స్నేహభావంతో ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఏమిటా ఉద్యమము అంటే క్షీరసాగరాన్ని మందర పర్వతంతో మధించి దాని నుంచి అమృతాన్ని సాధించడమే వాళ్ళ లక్ష్యము. అలా ప్రయత్నం ప్రారంభిస్తే తతస్తే మందరగిరిం ఓజసోత్పాట్య దుర్మదాః నదంత ఉదధిం నిన్యుః శక్తాః పరిఘబాహవః. ఎలా ఉన్నారా దేవతలు రాక్షసులు అంటే ఇనుప గడియల్లాంటి బలమైన బాహువులు కలిగినటువంటి వాళ్ళు, చాలా పరాక్రమవంతులు. వాళ్ళందరూ తమ ఓజస బలంతో మందర పర్వతాన్ని కుదిపి అందరూ కలిపి పైకెత్తారు. అంతేకాదు మంచి అహంకారంతో ఉన్నారు. మేము పరాక్రమ సంపన్నులం అనుకుంటున్నారు. ప్రయత్నం అయితే చెయ్యాలి కానీ మాకన్నా చేసేవాడు ఎవడూ లేడు అని అహంకారం వచ్చినట్లయితే పతనమే కదా. ఈ మందర పర్వతాన్ని ఎంతలో మేము పైకెత్తగలమో చూపిస్తాం అన్నట్లుగా ఇనుప గడియల్లాంటి బాహువులతో రాక్షసులు దేవతలు కలిసి మందర పర్వతాన్ని కదిలించి పైకెత్తి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నదంతః ఉదధిం నిన్యుః గట్టి గట్టిగా అరుస్తున్నారు. తీయండి, ఎత్తండి, మోయండి అని పరస్పరం గట్టిగా హాహాకారాలు చేస్తూ శక్తాః తమ శక్తినంతా ప్రయోగించి ఆ మందర పర్వతాన్ని క్షీరసాగరం దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. దూరభారోద్వహ శ్రాంతాః శక్ర వైరోచనాదయః అపారయంతః తంబోఢుం వివశాః విజహుఃపధి. దూరాభారంతో కూడి ఉన్నదేమో ఆ పర్వతాన్ని వీళ్ళు మొయ్యగలమనుకున్నారు కానీ పర్వతాన్ని మొయ్యలేకపోతున్నారు. ఎంత శక్తి ప్రయోగించినా వాళ్ళ వల్ల కావట్లా, అలసిపోయారు.
ఇటు దేవేంద్రుడైన విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి అతని పరివారం అందరూ కూడా ఆ పర్వతాన్ని మొయ్యలేక తమ శక్తి చాలక మార్గ మధ్యంలోనే ఆ పర్వతాన్ని విడిచిపెట్టేశారు. అలా విడిచిపెట్టేసినటువంటి దేవతలకు దానవులకు రక్షణగా పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు రాబోతూ ఉన్నాడు. ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేద్దాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.